నమో వెంకటేశాయ. సర్వకర్మ విధారణ సర్వదుర్గ వితారణ గోవింద గోవింద. చేతో మదీయం ప్రభవేత్తవాత్మనః సద్బుద్ధియోగాయ చిరాయ దేవ కర్మాణి కర్తుం ఫలయోగ దూరతః సామర్థ్యమస్తు ప్రకటం శరణ్య అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సస్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన. శ్రీవేదవ్యాస ప్రార్థనా. సమరవృత్త విబోధ సమీహయ కురువరేణ ముదాకృతయాచనః సపది సూతమదాదమలేక్షణం కలిహరం గురు వ్యాసమహం భజే. అత్ శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవులను తాము చేసుకోవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ చేసుకోమని దృఢమైనటువంటి సలహా ఇస్తున్నాడు. ఇస్తూ ఉన్నటువంటి పరమాత్మ సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అని చేసే పనులలో చేసే ప్రతి పనిని పూర్తిగా నాకే వదిలిపెట్టుకుని నన్ను మాత్రమే ఆశ్రయించుకుని చేసే పనిని శ్రద్ధగా నిర్వర్తించుకుంటూ
సర్వకర్మాణ్యపి సదా కుర్మాణః, కేవలం నన్ను మాత్రమే ఆశ్రయించుకుంటూ మద్వ్యపాశ్రయ, నా యొక్క అనుగ్రహాన్ని పొందాలి. నా అనుగ్రహాన్ని గనక పొందినట్లయితే మత్ ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం, నా యొక్క అనుగ్రహం ద్వారా శాశ్వతమైనటువంటి అవ్యయమైనటువంటి సుఖాన్ని, అఖండమైనటువంటి ఆనందాన్ని మానవుడు పొందగలుగుతాడు అని చెప్తున్నాడు. దానికి కావలసినటువంటి మధ్యలో జరిగేటువంటి లేదా మధ్యలో సాధించుకోవలసినటువంటి సాధనాలను గురించిన కూడా ప్రస్తావనలను పరమాత్మ ఇంతకుముందు శ్లోకాలలో చేశాడు. ఒకే మాట చెప్తున్నాడు, మీరు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ నన్ను ఆశ్రయించుకుని చేయాలి. మీరు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను ఫలితాలను ఆశించి చేయరాదు అనే మాట మా పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే వస్తున్నాడు. అందులో భాగంగానే తాను చెప్పదలుచుకున్నటువంటి ఈ విషయాన్ని మరింత బలంగా, మరింత దృఢంగా మన మనసులలో నాటేందుకు పై 2 శ్లోకాలను పరమాత్మ ఇలా ప్రయోగిస్తున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ అని మొదటి శ్లోకంలోను, అలాగే మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి అని 2వ శ్లోకంలోను. మొదటి శ్లోకంలో ఇలా అంటున్నాడు, చేతసా సర్వకర్మాణి సన్యస్య మయి మత్పరః అని. చేతసా సర్వకర్మాణి, చేతసా మనస్సుతో సర్వకర్మాణి చేసుకునేటువంటి కర్మలన్నిటినీ కూడా మయి నాయందు సన్యస్య ఉంచేసి, నాకు పూర్తిగా ఆ కర్మలన్నిటినీ సమర్పించుకుని, మత్పరః నేనే పరుడిగా లేదా పరమాత్మయే ప్రియతరుడు, పరమాత్మే మాకు అన్నిటికంటే ప్రియం అనేటువంటి భావనను మనసులో దృఢంగా ఉంచుకుని, మయి సన్యస్య మత్పరః మత్ప్రసాదాత్ బుద్ధియోగం ఉపాశ్రిత్య, నా అనుగ్రహం ద్వారా లభించినటువంటి బుద్ధియోగాన్ని ఆశ్రయించుకుని, బుద్ధియోగాన్ని దృఢంగా మనసులో ఉంచుకుని, బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ, చిత్తాన్ని నాయందే ఉంచుకుని నిరంతరం సతతం కూడా చిత్తాన్ని నాయందే ఉంచుకున్నవాడివి నువ్వు భవ అవ్వాల్సిందే. ఎవరైనా సరే చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను చేసుకోవలసిందే. కర్తవ్యాలను చేసుకునేటప్పుడు వాటి యొక్క ఫలితాల మీద దృష్టి పెట్టకుండా ఆ ఫలితాలతో కలిసినటువంటి కర్మలన్నిటినీ పరమాత్మకు సమర్పించుకోవలసిందే. మయి సన్యస్య, పరమాత్మ తప్ప సాధారణమైన ఫలితాలు నాకు ఇష్టము అనే భావనను లోపల నుంచి తీసేయవలసిందే. పరమాత్మ స్వరూపం మాత్రమే నాకు ఇష్టమైనటువంటి స్వరూపం అనే భావాన్ని మనసులో ఉంచుకోవలసిందే. దానికి తగినట్లుగా బుద్ధియోగాన్ని సాధించుకోవలసిందే. బుద్ధియోగాన్ని సాధించుకుని క్రమక్రమంగా పరమాత్మ మీదే చిత్తం నిలిచేందుకు ప్రయత్నం చేసుకోవలసిందే అని పరమాత్మ మానవులందరికీ వర్తించేటువంటి ఉపదేశాన్ని ఈ మొదటి శ్లోకంలో ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? సర్వకర్మాణ్యపి, ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లుగా చేసుకోవలసినటువంటి కర్మలన్నిటినీ చేసుకుని తీరాలి. చేసుకోవలసినటువంటి కర్మలన్నిటినీ సర్వకర్మాణి మయి సన్యస్య, నాయందు విడిచిపెట్టాలి. నాయందు విడిచిపెట్టడం అంటే నేను కర్తను అనేటువంటి భావనను విడిచిపెట్టడం, నేను చేసినటువంటి ఈ పనికి ఫలితం నాకు దక్కాలి అనేటువంటి ఫలకాంక్షను విడిచిపెట్టడంతో సహా కర్మకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరమాత్మకు విడిచిపెట్టాలి. మయి సన్యస్య. దానికి తగ్గట్లుగా చేతస, మనస్సును దృఢం పరుచుకోవాలి. మనస్సులో దానికి కావలసినటువంటి నిర్ణయాన్ని బలంగా ఏర్పరచుకోవాలి. బలమైనటువంటి నిర్ణయంతో, దృఢమైనటువంటి సంకల్పంతో కర్మలను చేసుకుంటూ ఆ కర్మలన్నిటినీ కూడా పరమాత్మ స్వరూపానికి సమర్పించుకోవాలి. వాటికి కర్తను నేను అని భావించరాదు. ఆ కర్మలకు ఫలితం నాకు కావాలి అని కాంక్షించరాదు అని పరమాత్మ నిర్దేశిస్తున్నాడు. దానికి ఉపాయంగా ఈ చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య అనే అంశానికి ఉపాయంగా మత్పరః అనేటువంటి అంశాన్ని ఉపదేశం చేస్తున్నాడు. మత్పరః, మానవులకు సాధారణంగా ఆయా ఫలితాలు ఇష్టంగా ఉంటాయి, లేదా ఆయా వస్తువులు ఇష్టంగా ఉంటాయి, వ్యక్తులు ఇష్టంగా ఉంటారు. రకరకాల ఇష్టమైన వ్యక్తులు మారిపోతూ, వస్తువులు మారిపోతూ ఉంటారు. కానీ
అవేవీ ప్రియమైనటువంటివి కావు, కేవలం పరమాత్మ స్వరూపం మాత్రమే నాకు ప్రియమైనది అనేటువంటి మత్పరత, పరమాత్మ పరత, పరమాత్మ తత్పరత అనేది సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోగలిగినప్పుడు, పరమాత్మ యందు తత్పరత కలిగినప్పుడు, పరమాత్మ తప్ప వేరెవరూ ప్రియులు కారు అనేటువంటి అభిప్రాయం, ఆ అలవాటు మనసులో దృఢంగా నాటుకుపోయినప్పుడు వేరే ఏ ఫలితాల మీద కోరిక ఉండదు, నేను కర్తను అనేటువంటి భావన కూడా మిగలదు. కాబట్టి మత్పరతను సాధించి, పరమాత్మ తత్పరతను సాధించి, పరమాత్మ స్వరూపంలో చేసుకునేటువంటి ప్రతి కర్మను సన్యాసం చేసుకునేటువంటి ప్రతి కర్మను సమర్పణ చేసుకునేటువంటి అభ్యాసాన్ని మానవులు చేసుకోవాలి అని పరమాత్మ అంటున్నాడు. దానికి తగినట్లుగా దృఢమైనటువంటి నిర్ణయాన్ని, దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండమని ఉపదేశం చేస్తున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః. ఈ మత్పరత బలపడిన తరువాత బుద్ధియోగం ఉపాశ్రిత్య, బుద్ధియోగం బుద్ధితో కూడినటువంటి స్వభావాన్ని, స్థిరమైనటువంటి బుద్ధితో నేను కర్తను కాను అనేటువంటి బుద్ధిని స్థిరంగా మనసులో నాటించుకోవటం, స్థిరంగా మనసులో నిలుపుకోవటం అనే బుద్ధియోగంతో కూడి ఉన్నటువంటి వాడై ఆ బుద్ధియోగాన్ని ఆశ్రయించుకుని, బుద్ధియోగాన్ని తప్ప వేరే భావనను మనసులోకి రానివ్వకుండా, పరమాత్మ స్వరూపాన్ని పొందటమే నాకు లక్ష్యం, ఇది కాక వేరే ఏమీ నాకు లక్ష్యము లేదు అనేటువంటి బుద్ధియోగాన్ని మనసులో నిలుపుకుని, ఆ బుద్ధియోగాన్ని తప్ప వేరే ఏ భావనను మనసులోకి రానివ్వకుండా, బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ, నాయందే చిత్తాన్ని నిలుపుకుంటూ, వేరే వస్తువుల మీద కానీ, వేరే ఫలితాల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, వ్యవహారాల మీద కానీ, క్రియల మీద కానీ, వాటి ఫలితాల మీద కానీ, వేటి మీద మనస్సును పోనివ్వకుండా నాయందే మనసును నిలుపుకుంటూ, నాయందు మనసును నిలుపుకోవటం ద్వారా బుద్ధియోగాన్ని బలపరుచుకుంటూ నీవు నీ జీవితాన్ని గడపవలసింది అని పరమాత్మ ఈ శ్లోకంలో ఒక సార రూపమైనటువంటి ఉపదేశాన్ని చేస్తున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అని చెప్పినటువంటి అంశానికే చిన్నపాటి వ్యాఖ్యానాన్ని కూడా మళ్ళీ చేస్తున్నాడు. పరమాత్మ యొక్క అనుగ్రహంగే గనక లభిస్తే బుద్ధియోగం లభిస్తుంది అని, ఆ బుద్ధియోగం లభించినప్పుడు మచ్చిత్తః అనేటువంటి అంశం లభిస్తుంది అని, దానికి తగ్గట్లుగా మానవులు పరమాత్మ తత్పరతను, అలాగే కర్మలన్నిటినీ పరమాత్మకు సమర్పణం చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని ఈ శ్లోకంలో పరమాత్మ చిన్నపాటి వ్యాఖ్యానం చేస్తున్నాడు. వ్యాఖ్యానం చేస్తూ చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ అని అంటున్నాడు. ఇలాంటి భావాన్నే పరమాత్మ 9వ అధ్యాయం 27వ శ్లోకంలో చాలా చక్కగానే చెప్పాడు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అనేటువంటి శ్లోకంలో యజ్జుహోషి యత్ కరోషి, నువ్వు ఏం చేస్తున్నా సరే, ఏ పనులు చేస్తున్నా సరే, అది లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి పని అయినా సరే, లేదా వైదికమైనటువంటి విహితమైనటువంటి కర్మ అయినా సరే, యత్ కరోషి యదశ్నాసి, నీవు తింటున్నటువంటి ఏ తిండి అయినా సరే, తినటం అనే క్రియ అయినా సరే, యజ్జుహోషి, అలా కాకుండా నీ శరీర స్థితికి ఉపయోగపడేటువంటి క్రియ కాకుండా వైదికమైనటువంటి క్రియ అయినా సరే, హోమాది క్రియలైనా సరే, దదాసి, నీవు చేసేటువంటి దానక్రియలైనా సరే, యత్ తపస్యసి, నీవు చేసేటువంటి శారీర మానస వాచక తపస్సులైనా సరే, ఏమైనా సరే, తత్ సర్వం మయి అర్పణం కురుష్వ, నాయందు వాటిని సమర్పించేసుకో, వాటి మీద ఏ రకమైనటువంటి కర్తృత్వ భావాన్ని ఉంచుకోవద్దు, ఏ ఫలాకాంక్షను పెంచుకోవద్దు అని చెప్పినటువంటి అంశాన్నే మరొకసారి పరమాత్మ ఉపసంహారం చేస్తూ చెప్తున్నాడు. దాన్ని ప్రకృత సందర్భోచితంగా కూడా మలిచి వెనకాల శ్లోకానికి వ్యాఖ్యానంగా ఒక సారరూపమైనటువంటి ఉపదేశంగా కూడా మనందరి ముందు ఉంచుతూ చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ అని అంటున్నాడు. పరమాత్మయందు ఈ మచ్చిత్తత, పరమాత్మ తప్ప చిత్తంలో ఏ రూపము నిలవని స్థితే గనక వచ్చినట్లయితే ఏం ఫలితం వస్తుంది అనే విషయాన్ని పరమాత్మ 2వ శ్లోకంలో ఇలా అంటున్నాడు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి,
అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి అని. మచ్చిత్త నిరంతరం నన్నే చిత్తంలో ఉంచుకోవటం వలన, నిరంతరం చిత్తంలో నా యొక్క రూపం తప్ప మరొక ఏ వ్యక్తి వస్తువు లేకుండా ఉంచుకోవటం వలన, చిత్తాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటం వలన మచ్చిత్త సర్వదుర్గాణి దాటటానికి కష్టమైనటువంటివి లేదా వెళ్ళటానికి కష్టమైనటువంటి స్థానాలు లేదా ఏ రకమైనటువంటి కష్టాలైనా సరే సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, నా యొక్క అనుగ్రహం ద్వారా నీవు తరిష్యసి దాటగలుగుతావు. దాటడానికి కష్టమైనటువంటి ఏ కష్టాన్నైనా సరే, ఏ దుర్గమమైనటువంటి దుఃఖాన్నైనా సరే నా యొక్క అనుగ్రహం ద్వారా నీవు దాటగలుగుతావు. మత్ప్రసాదాత్ తరిష్యసి. అలా కాకుండా అథ చేత్వం అహంకారాత్, ఒకవేళ ఈ పరమాత్మ చెప్పిన మాటలను నేనెందుకు వినాలి, నేను కూడా స్వతంత్రుణ్ణే, నేను చేసుకునేదేదో నేను చేసుకుంటాను అనేటువంటి గర్వం ద్వారా కానీ, లేదా నీకు సహజంగా అబ్బినటువంటి దేహాత్మాభిమాన రూపమైనటువంటి అహంకారం ద్వారా కానీ నేను ఇష్టం వచ్చినట్టు సంచరిస్తాను అని నువ్వు అనుకుంటే, అథ చేత్ త్వం అహంకారాత్ నశ్రోష్యసి, నేను చెప్పింది నువ్వు వినకపోయినట్లయితే వినంక్ష్యసి, నీ వినాశాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు, నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకుంటావు, నువ్వే నష్టపోతావు అని పరమాత్మ ఈ శ్లోకంలో ఒక హెచ్చరికను సగము అలాగే ఫలితాన్ని సగము కలిపి మనకు ఉపదేశం చేస్తున్నాడు. అందులో మొదటి భాగంలో పరమాత్మనే చిత్తంలో స్థిరంగా ఉంచుకోవటం ద్వారా కలిగేటువంటి ఫలితాన్ని నిర్దేశిస్తున్నాడు. రెండవ భాగంలో పరమాత్మ యొక్క ఉపదేశాన్ని వినకపోతే జరిగేటువంటి దుష్ప్రయోజనాన్ని వివరిస్తున్నాడు. రెండవది హెచ్చరిక, మొదటిది మనకు అనుకూలమైనటువంటి ఫలిత ప్రదర్శనం. మొదటి భాగంలో మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అనే మాట అంటున్నాడు. నన్నే గనక చిత్తంలో స్థిరంగా ఉంచుకోగలిగినట్లయితే నా యొక్క అనుగ్రహం ద్వారా దాటటానికి కష్టంగా ఉండే ప్రతి కష్టాన్ని దాటగలుగుతాడు. దాటటానికి కష్టమైనటువంటి సంసార దుఃఖాలన్నిటినీ దాటగలుగుతాడు. దాటటానికి కష్టమైనటువంటి అవిద్య అనేటువంటి కష్టాన్ని కూడా దాటగలుగుతాడు. అజ్ఞానాన్ని, దాని ద్వారా వచ్చేటువంటి సంసారాన్ని, దాని ద్వారా వచ్చేటువంటి కామక్రోధాదులని అన్ని కష్టాలను దాటి వెళ్ళగలుగుతాడు. నా యొక్క ప్రసాదం వలన, నా యొక్క అనుగ్రహం వలన మానవుడు దాటరాని కష్టం అంటూ ఏదీ ఉండదు, అన్ని కష్టాలను దాటగలుగుతాడు. మచ్చిత్త మత్ప్రసాదాత్ సర్వాణి దుర్గాణి అతి తరిష్యతి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. ఇది ఫలితవచనం, లేదా ఇది నన్ను చిత్తంలో ఉంచుకోవటం ద్వారా మానవులు కలిగించుకోగలిగినటువంటి ఫలితం. అలా కాకుండా ఎవరైనా వినే నువ్వైనా లేదా మరెవరైనా సరే, నేను స్వతంత్రుణ్ణి, నేను చేసుకోగలిగింది లేదా నాకు ఇష్టమైంది ఏదో నేను చేస్తాను, నేను చేసుకోవలసినటువంటి పనులలో ఇతరుల జోక్యం ఎందుకు, లేదా నాకు నచ్చిన పనులు నేను చేసుకోవటానికి ఎవరు అడ్డము అని ఎవరైనా అనుకుంటే, ఈ రకంగా గనక గర్వంతో ఎవరైనా వ్యవహరిస్తే, పరమాత్మనైనటువంటి నా యొక్క ఉపదేశాలను ఎవరైనా వినకపోతే, అథ చేత్వం అహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి, నీ నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. ఏ రకంగా నష్టపోతావు అంటే, నా యొక్క స్వరూపాన్ని చిత్తంలో ఉంచుకోవటం ద్వారా దాటగలిగినటువంటి కష్టాలను కొని తెచ్చుకుంటావు. వాటిని దాటలేక వాటినే కష్టాలను నిరంతరం అనుభవిస్తూ ఉంటావు. అనుభవిస్తూ దాటగలిగి ఉండి కూడా దాటలేని నష్టాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. మొదటి ఫలితం చక్కగా చెప్తున్నాడు, రెండవ హెచ్చరికను కూడా పరమాత్మ చక్కగానే చేస్తున్నాడు. విధివాక్యాలను కానీ శాస్త్రవాక్యాలను కానీ పరమాత్మ యొక్క ఉపదేశవాక్యాలను కానీ వినకపోతే, విని వాటిని ఆచరణలో పెట్టకపోతే, విని వాటిని ఆచరణలో ఎంతో కొంత పెట్టాలి అని అనుకోకపోతే మానవులు పడరాని కష్టాలను పడతారు అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగానే చెప్పేస్తున్నాడు. అలా కాకుండా పరమాత్మ చెప్పినటువంటి మాట విని పరమాత్మ యొక్క ఉపదేశాన్ని సరి అయిన రీతిలో
అర్థం చేసుకుని ఆ ఉపదేశానికి తగినట్లుగా వ్యవహరించుకుంటూ చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసుకుంటూ ఆ కర్తవ్యాలకు ఫలితాలను ఆ కర్తవ్యం యొక్క కర్తృత్వాన్ని పరమాత్మకే సమర్పించుకుంటూ పరమాత్మను మనసులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేసుకోగలిగినట్లయితే మానవులు కష్టాలను దాటి సుఖ తీరాన్ని పొందుతారు అని పరమాత్మ తన యొక్క ఆకుతాన్ని ఈ శ్లోకంలో చక్కగా వెల్లడిస్తున్నాడు. హెచ్చరికగా కనిపిస్తున్నటువంటి నిజాన్ని చెప్తున్నాడు, నిజమైనటువంటి హెచ్చరికను కూడా చేస్తూ మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి అని. ఇందులో మొదటి భాగం వరకు ఉండేటువంటి అంశం లేదా మొదటి భాగంలో పరమాత్మ చెప్తూ వస్తున్నటువంటి అంశం సుదీర్ఘకాలంగా పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నటువంటి అంశమే కాబట్టి మనకు చాలా పరిచితమైనటువంటి అంశం. కర్మలన్నీ చేసుకోవాలి, చేసుకునే కర్మలకు ఏ విధంగానూ నేను కర్తను అని భావించకూడదు, వాటి యొక్క ఫలితాలను ఆశించకూడదు, పరమాత్మనే మనసులో ఉంచుకోవాలి, పరమాత్మనే ప్రియుడిగా ఉంచుకోవాలి, వేరే ఏ ఫలితాలను ప్రియంగా భావించకూడదు అనే అంశాలను మనం వేరువేరు సందర్భాలలో పరమాత్మ వాక్యాల ద్వారా విన్నాము. కానీ అథచేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి అని మొదటిసారి పరమాత్మ నోటి గుండా మనం వింటున్నాం. ఒకవేళ గనక నీకే అహంకారమే ఉండి ఆ అహంకారంతో పరమాత్మ చెప్పింది నేను వినను అని నువ్వు అనుకునేట్లయితే నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే అని పరమాత్మ చాలా స్పష్టంగా అంటున్నాడు. అహంకారం ద్వారా, అహంకారంతో శాస్త్రవిహితమైనటువంటి పరమాత్మ చెప్పినటువంటి మాటలను తిరస్కరించకూడదు అనే విషయాన్ని స్పష్టంగానే చెప్తున్నాడు. అహంకారం కూడదు అనే మాట చెప్తున్నాడు. ఒకవేళ అజ్ఞానంతోనైనా సరిగా అర్థం చేసుకోకపోవటం వలనో, లేదా శక్తి చాలకపోవటం వలనో, లేదా సరి అయినటువంటి సంకల్ప బలం లేకపోవటం వలనో పరమాత్మ చెప్పినటువంటి అంశాలను ఆచరించుకోలేకపోతే ఒకవేళ క్షమించేట్లున్నాడు. కానీ అహంకారంతో పరమాత్మ చెప్పిన మాటలను వినకపోతే మాత్రం పరమాత్మ క్షమించేట్లుగా కనిపించడం లేదు, నష్టాలకు బాధ్యత వహించేటట్లుగా కూడా కనిపించడం లేదు. అహంకారాన్ని మాత్రం దరి చేరనివ్వద్దు అనే విషయాన్ని స్పష్టంగానే చెప్తున్నాడు. అథచేత్వం అహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి అని. అహంకారంతో పాడైపోయిన వాళ్ళు, అహంకారంతో పెద్ద పర్వత శిఖరం లాంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, పాతాళానికి దిగజారిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు చరిత్రలో కనిపిస్తూనే ఉంటారు. మనకు కనిపించేటువంటి సాధారణ ప్రజల దగ్గర నుండి మనం వినేటువంటి సాధారణ చారిత్రక పురుషుల వరకు, అంతకు వెనకాల ఉండేటువంటి పురాణ పురుషుల వరకు కూడా అహంకారం ద్వారా ఎవరెవరు ఏ విధంగా నష్టపోయారు అనే విషయం మనకు కాస్త తెలుస్తూనే ఉంటుంది. అహంకారం ద్వారా తమను తాము నష్టపరుచుకున్నవారు, తమతో పాటుగా తమ పక్కవారిని నష్టపరిచిన వారు ఎంతమంది ఉన్నారు అని మనకు లెక్కే లేదు. వాటిల్లో చెప్పుకోదగ్గ సామర్థ్యం ఉండి చెప్పుకోదగ్గ స్థితికి వెళ్ళి కూడా అహంకారంతో మళ్ళీ కిందకి దిగజారిపోయినటువంటి ఒక మహానుభావుడి గురించి మనం చెప్పుకొని తీరాలి. ఆయన వాస్తవానికి మహానుభావుడు. అహంకారం అనేది కేవలం మన స్థాయిలో మనం చెప్పుకోవలసినటువంటి మాట అయితే కాదు, అది చాలా పెద్ద స్థాయిలో వాళ్ళు మాట్లాడవలసిన మాట. మహానుభావుడు కాబట్టి ఆ మహానుభావుడు యొక్క చరిత్ర చెప్పుకున్నట్లవుతుంది. అంతటి మహానుభావుడైనా సరే అహంకారాన్ని గనక తెచ్చుకున్నట్లయితే ఏ విధంగా నష్టపోతాడు అని కూడా చెప్పుకున్నట్లవుతుంది. కాబట్టి చెప్పుకోవటం వాస్తవానికి ఆయన చరిత్ర చాలా గొప్ప చరిత్ర. అది కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్ర. కార్తవీర్యుడు అనేది ఆయనకి తండ్రి గారి ద్వారా వచ్చినటువంటి పేరు. కృతవీర్యుడి యొక్క కొడుకు అయిన ఆయన పేరు కూడా మన కథానాయకుడి పేరే అర్జునుడు అని. తండ్రి గారు పెట్టుకున్న పేరు అర్జునుడు, తండ్రి గారి పేరు కృతవీర్యుడు కాబట్టి కృతవీర్యుడు కొడుకు కార్తవీర్యుడు, కార్తవీర్యార్జునుడు అని పిలవటం మొదలుపెట్టారు. కృతవీర్యుడు చాలా పాతకాలం వాడు, శ్రీరాముడి కంటే కూడా వెనకాల కాలం వాడు, కృతయుగంలో వాడు ప్రాయ, లేదా త్రేతాయుగం మొదటి ప్రాంతం వాడు. ఈయన చాలా పెద్ద చక్రవర్తి అని పేరు. భూమండలం మొత్తాన్ని ఈ 7 వర్షాలను చక్కగా పాలించినటువంటి మహానుభావుడు. ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు. ఆయన ప్రతాపాన్ని, ఆయన యొక్క పరాక్రమాన్ని చూసి కృతవీర్య అనటం మొదలుపెట్టారు అందరూ. ఆ పేరే ఆయనకు స్థిరపడిపోయింది. ఈ కృతవీర్యుడు గారు మొత్తం భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తున్నాడు.
కానీ పాలిస్తున్న వాడికి ఎంతకాలం పోయినా ఎంతమంది భార్యలున్నా సంతానం నిలవటం లేదు. సంతానం కొంతమంది కలగటం లేదు, కొంతమందికి నిలవటం లేదు. అందులోనూ ఆయన పట్టమహర్షి శీలధరాదేవి, ఆవిడికి అసలే సంతానం నిలవటం లేదు. ఎన్నో వ్రతాలు చేశారు, ఎన్నో పూజలు, ఉపవాసాలు, యజ్ఞాలు, హోమాలు, దానాలు అన్నీ చేస్తూనే వెళ్ళారు. ఎన్ని చేసినా సరే వారికి సంతానం కలగటం లేదు, కలిగిన సంతానం నిలవటం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఆయన ఒకరోజు కష్టపడి ఎవరినో ఆశ్రయించుకుని ఏవో వ్రతాలు చేసి ఈ వ్రతం ద్వారా సంతానం కలుగుతుంది అనేటువంటి ఒక మాటను పొందాడు. దానికి తగ్గట్టుగా సంతానం కలగటం అంటే గర్భం మొదలైపోయిన తర్వాత ఏ నియమాలను పాటించాలి, ఏ వ్రతాలను చేయాలి అని కూడా వారి ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయా వ్రతాలను చేసుకుంటూ వస్తున్నాడు. ఈసారి గర్భం 7వ నెల వరకు కూడా నిలిచింది. 7వ నెలలో ప్రత్యేకించి ఏదో సప్తక వ్రతం అని సూర్యనారాయణ స్వామిని ఉద్దేశించి చేయవలసిన వ్రతం ఏదో ఉందిట, దాన్ని కూడా ఆయన చేశాడు. చేసిన తర్వాత గర్భం నిలిచింది. నిలిచిన గర్భం ఇంకేముంది, శిశువు రూపంలో బయటికి రావాలి అనగా ఈ మహారాణి గారికి ఒక కల వచ్చింది. ఆ కలలో సుదర్శన చక్రం లాంటి వెలుగుల చక్రం ఒకటి కనిపించింది. ఆ వెలుగుల చక్రానికి అంచులు మాత్రం వంగిపోయి ఉన్నాయి. అంచులు పూర్తిగా వంగిపోయి పాత కత్తికి ఉన్నట్లుగా ఉన్నాయి. కానీ చక్రం మాత్రం గిరగిరా తిరుగుతోంది, అందంగా ఉంది, వెలుగుగా ఉంది, ప్రకాశంగా ఉంది. ఆవిడ సుదర్శన చక్రం రావటం సంతోషంగానే భావించింది కలలోకి. కానీ అంచులేంటి వంగిపోయి ఉన్నాయి అని కొంచెం ఆందోళన చెందింది. శకునాలు రకరకాలుగా ఉంటాయి కదా, ఏమైనా అపశకునమా అని ఆవిడ భయపడుతూ వచ్చింది. చివరికి చేసేదేం లేదు, వెలుగుకి వంకర ఏమీ లేదు, కాబట్టి ఇది వంకర కానే కాదు అని ఆవిడే సాంత్వనపరుచుకుంది. చివరికి ఒకరోజు ప్రసవం అంటూ అయింది. ప్రసవం అయింది అని అందరూ సంతోషిస్తున్నారు. సంతోషించి రాజ్యంలో ఉత్సవాలు చేస్తున్నారు. ఉత్సవాలు చేస్తూ ఉండగా పిల్లవాడిని ఒకసారి చూస్తే పిల్లవాడికి చేతులు సరిగ్గా లేవు. చేతులు చుట్ట చేతులు, అసలు ఏమీ పని చేసేట్లు లేవు, అసలు చేతులు లేస్తాయి అనేటువంటి నమ్మకం కూడా లేదు. అలాంటి వాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టాడు. పుట్టినందుకు సంతోషించాలా, చేతులు బాగాలేనందుకు బాధపడాలా, రాజుగారికి అర్థం కాలేదు. అర్థం కాక చేసేదేమీ లేక పిల్లవాడు బాగున్నాడు, చూడడానికి మంచి లక్షణాలతో ఉన్నాడు కదా అని అర్జునుడు అని మంచి పేరే పెట్టుకున్నాడు. పిల్లవాడిని చేసేందుకేమీ లేదు, చేతులు లేవు, సరిగ్గా పని చేయవు అంటే దాదాపు లేవవు, దాంతో ఏ పని చేయలేడు పిల్లవాడు. ఆ పరిస్థితిలో అతన్ని విద్యాభ్యాసానికి వేశారు. విద్యాభ్యాసానికి వేస్తే మాత్రం పిల్లవాడు చాలా చురుగ్గా చదువు నేర్చుకున్నాడు, చాలా చురుగ్గానే చదువుల్లో ఉన్నాడు. మనకు తెలిసిన విధానం ప్రకారం ఏదైనా చిన్న అవయవ లోపం పొరపాటును ఉంటే ఆ అవయవంతో చేయవలసినటువంటి పనులను తప్ప ఆ అవయవ లోపం ఉన్నవాళ్ళు మిగతా పనుల్లో మనకంటే కూడా చాలా 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 ముందుంటారు, చురుగ్గా ఉంటారు, చాలా మేధావులుగా ఉంటారు అని మనకు కూడా తెలిసిందే కదా. ఆ న్యాయం ప్రకారమో లేదా అతని జన్మ ప్రభావం ప్రకారమో తను చాలా చదువుల్లో చురుగ్గా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని, నీతి శాస్త్రాన్ని, యుద్ధ శాస్త్రాన్ని, అలాగే యోగ శాస్త్రాన్ని అన్నిటినీ ఆపోసన పట్టేశాడు చిన్న వయసులోనే. ఈ సర్వ విద్యలను నేర్చుకున్నటువంటి ఈ పిల్లవాడికి రాజ్యం ఇవ్వాలా వద్దా అనేటువంటి మీమాంస మాత్రం తండ్రి గారికి తెగలేదు. విద్యలైతే పూర్తయిపోయినా సరే ఈ విద్యలన్నీ ఉన్నాయి, కానీ ఈ చేతులు సవ్యంగా లేనటువంటి వాడికి రాజ్యం ఇవ్వాలా వద్దా అనే సందేహం ఆయనకి తెగలేదు. ఇంకొకడికి ఇచ్చేందుకు ఇంకో సంతానము లేదు. ఆయన అలా బాధపడుతూనే ఒకరోజు కాలం చేసేసాడు రాజుగారు. ఈయనకి ఏమీ రాజ్యభారం ఇవ్వలేదు, యువరాజ్యం కూడా సరిగ్గా ఇవ్వలేదు. రాజుగారు, పెద్ద రాజుగారు వెళ్ళిపోయారు. చిన్న రాజుగారిని రాజ్యంలో కూర్చోపెడదాము అని అందరూ అనుకున్నారు. వీరు చేసేదేమీ లేదు, రాజుగారి అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, ఇతను ఇలా ఉన్నా ఇంకో రకంగా ఉన్నా చేసేదేం లేదు, కూర్చోబెడదాము, అందరం తలా కాస్త సహాయం చేద్దాము, ధర్మపరంగా ఆయన రాజ్యం చేసేందుకు మనం దోహదం చేద్దాము అని అనుకున్నారు. వెళ్ళి ఆయనకి చెప్పారు, మీరు సింహాసనంలో కూర్చోండి అని. పిల్లవాడు పెద్దగా వయసు కూడా లేదు, 17-18 ఏళ్ళు ఉంటాయేమో. వీళ్ళందరికీ తల తిరిగిపోయే సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? నాకు ఈ రాజ్యకాంక్ష లేదు. రాజ్యకాంక్ష ఎందుకు లేదు అంటే, రాజ్యం ఎవరు చేయాలి అంటే సర్వశక్తి సంపన్నుడు చేయాలి. సర్వశక్తి సంపన్నుడు కాక అసలు చేతులే సవ్యంగా లేని నాలాంటి వాడు సింహాసనంలో కూర్చుంటే రాజ్యం జరిగేదేంటి? రాజ్యంలో
రాజుగారు సింహాసనంలో కూర్చున్నారు అంటే ప్రజలందరూ కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు అని నమ్మకంతో ఉంటారు కదా. ఆ నమ్మకంతోనే పన్నులు కడతారు, ఆ నమ్మకంతోనే రాజును దేవుళ్ళా కొలుస్తారు. ఇలాంటి సందర్భంలో నేను వాళ్ళను రక్షించలేకుండా సింహాసనం ఎక్కితే అర్థమేముంటుంది? ఒకవేళ మీరందరూ సహాయం చేస్తాము, మేమేదో రక్షిస్తూ ఉంటాము, నువ్వు ఆజ్ఞలేస్తే చాలు అని అన్నా అది మీరు చేసిన రక్షణ అవుతుంది, కానీ నేను చేసిన రక్షణ ఎందుకు అవుతుంది? నేను మిమ్మల్ని యుద్ధానికి పంపిస్తే మీరు యుద్ధంలో గెలిచి వచ్చినట్లు అవుతుంది, కానీ నేను గెలిచినట్లు ఎలా అవుతుంది? ఎవరైనా నవ్వినా, ఏమైనా ఎదురు తిరిగినా నా దగ్గర సమాధానం ఏముంటుంది? కాబట్టి అసమర్థుణ్ణి గనక నేను రాజ్యంలో కూర్చోను. అసలు నా ఆలోచన ఇంతటితో ఆగిపోలేదు. వాస్తవానికి రాజ్యం ఎవరు చేయాలి అని నేను రాజశాస్త్రాన్ని, నీతి శాస్త్రాన్ని, అలాగే ధర్మశాస్త్రాన్ని అన్నిటినీ పరిశీలించి చూశాను. అలాగే ఉపనిషత్తులను, యోగశాస్త్రాలని అన్నీ కలగలిపి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, రాజ్యంలో ఒక్కడే ఉండాలి రాజు. రాజ్యంలో రాజు ఒక్కడే బలవంతుడై ఉండాలి. ఆ బలవంతుడైనటువంటి రాజు రాజ్యం మొత్తాన్ని శాసించగలిగి ఉండాలి. ఆ బలం తపోబలమై ఉండాలి, ఆ బలం పరాక్రమ బలమై ఉండాలి, ఆ బలం నీతిశాస్త్ర బలమై ఉండాలి, ఆ బలం ధర్మబలమై ఉండాలి. రకరకాల బలాలతో ఉండేటువంటి రాజు ఒక్కడే రాజ్యం చేయాలి. రాజుకి సహకారులు ఉండకూడదు. సహకారులు ఉండటం అంటూ వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. రాజుగారి ధర్మరాజ్యం నిలవకపోవచ్చు. కాబట్టి ఈ చేతులు సవ్యంగా లేవు కాబట్టి నేను ఎక్కను అనే మాట ఒకటి. దీనికి తోడు చేతులు సవ్యంగా ఉన్న రాజ్యాన్ని పాలించే అర్హత నా దృష్టిలో నాకు పూర్తిగా లేదు. కాబట్టి నేను రాజ్యానికి రాను, రాజ్యం చేయడానికి సింహాసనం మీద కూర్చోను అని చెప్పాడు. కొంతమంది మంత్రులు అవాక్కయ్యారు, కొంతమంది మంత్రులు బిత్తరపోయారు, కొంతమంది ఏమిటి ఇలా అనుకున్నారు, ఆశ్చర్యపోయారు. కానీ గర్గమహాముని మాత్రం, ఆయన కూడా మంత్రుల్లో ఒకరు, పురోహితుడు, ఆయన మాత్రం చాలా సంతోషించాడు. సంతోషించి ఇతనికి విద్యాబుద్ధులు సక్రమంగా ఎక్కినాయి, ఇతన్ని మంచి దారిలో నడిపించాలి, ఇలాంటి వాడే గనక రాజ్యంలో ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది, కాబట్టి ఇతన్ని ఎలాగైనా సరే మంచి దారిలో నడిపించాల్సిందే అని అనుకున్నారు. అనుకుని అతన్ని ఏకాంతంలో పిలిచి, నువ్వు చెప్పిందంత బాగుంది, నువ్వు చెప్పినది అక్షర సత్యం, కానీ నువ్వు రాజుగారి అబ్బాయివి కాబట్టి నీ బాధ్యతను నువ్వు తీసుకోవటానికి సిద్ధపడాలి అంటే తిరస్కరించటం గొప్ప కాదు. నీ చేతుల్లో ఉండేటువంటి అసామర్థ్యం పోయేట్టుగాను, నువ్వు అనుకున్న సామర్థ్యాలన్నీ అబ్బేట్టుగాను నువ్వేమైనా ప్రయత్నం చేసుకోవాలి. దానికి తపస్సు చేయటం ఒకటే దారి. ఆ తపస్సుల్లోనూ ఉత్తమమైనటువంటి తపస్సు, సులభమైన తపస్సు ఒకటి దగ్గరలో ఉంది. మన సహ్యాద్రి శిఖరాల దగ్గర దత్తాత్రేయ స్వామి వారు సంచరిస్తున్నారు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు భక్తిగా శుశ్రూష చేసినట్లయితే, ఆయన అనుగ్రహం గనక సాధించినట్లయితే నీకు ఈ కోరిన కోరికలన్నీ వస్తాయి, అలాగే నువ్వు అనుకున్నటువంటి లక్షణాలన్నీ నీకు వస్తాయి. నువ్వు బాధ్యత తీసుకోవాలి, బాధ్యత తీసుకునేటట్లుగా నీవు సాధించుకోవాలి అని చెప్పాడు. ఈయనకు కూడా సలహా నచ్చింది. ఎలా చేస్తాను, నాకేమి చేతులు లేవు కదా, శుశ్రూష ఏం చేస్తాను అని అడిగాడు. అడిగితే గర్గమహాముని గారు ఏదో సమాధానం చెప్పారు. ఈయన మొత్తం మీద సహ్యాద్రి పర్వతానికి వెళ్ళాడు. వెళితే అక్కడ స్వామి కనిపించాడు. స్వామి కనిపిస్తే ఆయనకు ఈయన చేతనైనంత సేవ చేస్తున్నాడు. చేతులు కొంచెం సామర్థ్యం తక్కువ ఉన్న చేతులు కాబట్టి ఎంత చేతనైతే అంత చేస్తున్నాడు. స్వామి కూడా చాలా రోజుల పాటు పరీక్ష పెట్టాడు. సేవ చేయించుకుంటూనే ఉన్నాడు. పాపం ఇతనికి చేతులు సవ్యంగా లేవు కదా, బలంగా లేవు కదా అని జాలి చూపించటం లేదు. జాలి చూపించకుండా చెప్పరాని పనులన్నీ చెప్తున్నాడు. అయినా సరే ఇతను పట్టు విడవకుండా సేవలు చేస్తూ వచ్చాడు. సేవలకి ఒకరోజు స్వామి కొంచెం కోపగించుకున్నట్టుగా నటించి ఇతన్ని తోసేశాడు. తోస్తే పాపం దూరంగా పడ్డాడు. ఆ పడటం ఈ రెండు ఉన్న చేతులు కాస్త ఊడి పడిపోయినాయి. అసలే బలంగా లేవు, ఊడి కూడా పడిపోయినాయి. పడిపోతే స్వామే కాస్త జాలితో అన్నాడు, ఏమయ్యా, నువ్వేదో నీ చేతులకి బలం కావాలి అని, నీకేదో కోరికలు తీరాలి అని నా దగ్గరకు వచ్చావు. నేనేమో నిన్ను పరీక్షిస్తూ వస్తున్నాను, లేదా నిన్ను కష్టపెడుతున్నాను. నిన్ను తోశాను, ఉన్న చేతులు కూడా ఊడినాయి, కనీసం అందానికి కూడా చేతులు లేవు, చేతులు ఉన్నాయి అనిపించుకోవడానికి కూడా వీలు లేకుండా తయారు చేశాను. కాబట్టి నాలాంటి వాడిని పట్టుకుంటే నీకేమొస్తుంది, నువ్వు నీ రాజ్యానికి వెళ్ళు, నీకు సేవకులు ఉంటారు, వాళ్ళతో సేవలు చేయించుకో, సేవలు చేయటం మానుకో అన్నాడు. అంటే కార్తవీర్యార్జునుడు ఒప్పుకోలేదు. అలా కాదు స్వామి, చేతులతో పాటు పాదాలు పోయినా, కాళ్ళు పోయినా,
లేదా వాటితో పాటు ప్రాణాలు పోయినా సరే నీ పాదాలను మాత్రం నేను విడిచిపెట్టను. చేతులతో పట్టుకోగలిగితే చేతులతో పట్టుకుంటాను, చేతులకు సామర్థ్యం లేకపోతే మనస్సుతో పట్టుకుంటాను, కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను అని అన్నాడు. స్వామి కూడా ఇంకా కూడా పరీక్షలు చేశాడు. ఎన్ని పరీక్షలు చేసినా ఈ భావం నుండి పాపం కార్తవీర్యార్జునుడు కొంచెం కూడా పక్కకి జరగట్లేదు అనే విషయాన్ని ఆయనే కనిపెట్టేశాడు. కనిపెట్టి చాలా సంతోషమయ్యా, ఇలా నాకు సేవలు చేసినవాడు కానీ, ఇలా నా అనుగ్రహం కోసం పరితపించినవాడు కానీ మరొకడు ఇంతవరకు లేడు. నీ ఒక్కడివే ఇలా చేశావు, కాబట్టి నీ కోరికలన్నీ తీరుస్తాను. ఎన్ని కోరికలుంటే అన్ని చెప్పు, ఎన్నికుంటే అన్ని చెప్పు, నేను తీరుస్తాను. ఏమి మొహమాట పడద్దు, వరుసగా లిస్ట్ అవుట్ చెయ్యి అని చెప్పాడు. వరుసగా లిస్ట్ తీశాడు ఈయన. కార్తవీర్యార్జునుడు చాలా రోజులుగా దాచుకున్నాడు కోరికలన్నిటినీ. ఏంటి? మొదలు నాకు చేతులు రావాలి, ఆ చేతులలో పరాక్రమం ఉండాలి, ఇలాంటి చేతులు నేను తలుచుకుంటే 1000 చేతులు రావాలి, నాకు సహస్రబాహువు అని పేరు రావాలి, నేను రాజ్యంలో సింహాసనంలో కూర్చోవాలి, కూర్చున్న దగ్గర నుంచి నేను తప్ప రాజ్యంలో ఇంకొకడు అధికారి ఉండకూడదు, మొత్తం అధికారాలన్నింటినీ నేనే చెయ్యాలి, నా రాజ్యంలో ఎవరికి తప్పు చేయాలి అనే కోరిక కలిగినా సరే నేను అక్కడ ప్రత్యక్షం అవ్వాలి, నా రాజ్యంలో ఎవరికి ఏ వస్తువు పోయినా సరే నేనే వెతికి ఇవ్వాలి, నా రాజ్యంలో తప్పు చేయాలి అనేటువంటి అభిప్రాయమే ఎవరికీ కలగకూడదు, నా రాజ్యంలో మరొక విరోధి ఉండకూడదు, నా రాజ్యంలో అధర్మం రాకూడదు, నా రాజ్యంలో ఏ రకమైనటువంటి ఉత్పాతాలు జరగకూడదు, ఇవి జరగకూడదు, అవి జరగకూడదు అని లిస్ట్ చేశాడు. చివరికి ఒక గొప్ప వరం కూడా అడిగాడు. చివరికి అడిగాడు, ఇంత జరిగినా సరే, ఎంత జరిగినా సరే నా మనసులో కొంచెం కూడా అహంకారం కలగకూడదు, నా మనసులో కొంచెం కూడా గర్వం ఉండకూడదు, నాకు గర్వం ఉండకూడదు, ఈ సామర్థ్యం అంతా ఉండాలి అని కోరుకున్నాడు. కోరుకుంటే స్వామి చాలా సంతోషించాడు. ఇతని ధర్మబుద్ధికి, ఇతనిలో ఉండేటువంటి తెలివికి, శాస్త్రజ్ఞానానికి అన్నిటికీ చాలా సంతోషించాడు. సంతోషించి అన్నీ కానీ ఇంకా కూడా నేను నీకు వరాలు ఇస్తున్నాను పో అని చెప్పి కొన్ని వరాలు ఇచ్చాడు. ఇంకా వరాలు ఇచ్చాడు. నువ్వు అడిగినవి చాలవు, నేను ఇంకా ఇస్తున్నాను పో అని వరం ఇచ్చాడు. చివరికి కార్తవీర్యార్జునుడు ఇంకో వరం కూడా అడిగాడు. చివరికి నా మరణం నాకంటే పెద్ద మహావీరుడు, నీ అవతారంలో ఉండేటువంటి మహానుభావుడు, అటువంటి వాడితోనే జరగాలి, చిన్నా చితకా వాళ్ళతో నాకు మరణం కూడదు అని కూడా అడిగాడు. అన్నిటినీ స్వామి ఓకే అనేశాడు, ఒప్పుకున్నాడు. ఈ సహస్రబాహువు కాస్త రాజ్యంలోకి మారాడు, సింహాసనం ఎక్కాడు. ఎక్కిన తర్వాత ముందు రాజ్యంలో ఒక చాటింపు వేశాడు, ఒక ఆజ్ఞ. ఏంటంటే ఎవ్వరూ ఆయుధం పట్టుకోకూడదు, ఎవరైనా ఆయుధం పట్టుకుంటే వాళ్ళని హింసతో కలిగి ఉన్నాడు, హింసావ్రతం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళని శిక్షిస్తాను అని నియమం పెట్టాడు. రాజ్యంలో ఆయుధం లేకపోతే ఎలా జరుగుతుంది? రాజ్య రక్షణ ఏమిటి? లేకపోతే సామంతులు కానీ, మరొక విరోధులు కానీ, మరొక యవనులు కానీ ఎవరైనా ఆ దాడి చేస్తే పరిస్థితి ఏంటి అని మంత్రులందరూ గగ్గోలు పెట్టారు. మీరందరూ ఊరుకోండి అన్నాడు. ఎవరిని ఆయుధం పట్టుకోవద్దన్నాడు. ఎవరికి తప్పు చేయాలి అనే భావన వచ్చినా, ఎవరికైనా తప్పు చేయాలి అనే భావన వస్తే ఈయనే 1000 బాహువులతో వెళ్ళి వాడు ముందు నుంచి జాగ్రత్త అని బెదిరించేవాట. తప్పు చేయాలి అనే భావన కూడా రాదు. తప్పు చేసిన తర్వాత వాడికి దండన ఇచ్చేది ఎలా అనేటువంటి ఆలోచన లేదు. తప్పు చేయాలి అనే భావన వస్తేనే ఈయన ప్రత్యక్షం అయ్యేవాడు. ప్రతివాడు మనస్సు చదివేసేవాడు. ఎవరైనా అధర్మ మార్గంలో ఉంటే వాడిని లాక్కొచ్చేసేవాడు, ధర్మ మార్గంలోకి తోసేసేవాడు. రకరకాలుగా రాజ్యం మొత్తం తానే వ్యాపించి రకరకాలుగా రాజ్యాన్ని ధర్మ మార్గంలో నడిపించటం మొదలుపెట్టాడు. కానీ పొరపాటున కూడా గర్వాన్ని కొద్దిగా కూడా రానివ్వకుండా చూసుకుంటూనే ఉన్నాడు. గర్వం వస్తోందా, నాకేమైనా గర్వం కలుగుతోందా మనసులో అని వెతుక్కుంటున్నాడు. గర్వం రాలేదు అని తృప్తి పడుతున్నాడు. 10,000 యజ్ఞాలు చేశాడు అని వినికిడి. 10,000 యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాలన్నిటినీ పరమేశ్వరార్పణ బుద్ధితో చేశాడు. చేస్తే ఈయన మనసే కొంచెం వైరాగ్యానికి లోనైంది, వైరాగ్యం కలిగింది ఈయనకి. వైరాగ్యంతో మళ్ళీ స్వామి దగ్గరకు వెళ్ళాడు. స్వామి దగ్గరకు వెళ్ళి, అయ్యా ఇదేమిటి, అదేమిటి, ఆ తత్వం ఏమిటి, ఈ తత్వం ఏమిటి అని అడిగాడు. స్వామి జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆయనకి యోగాభ్యాసం కూడా చేయించాడు. యోగాభ్యాసం చేయించి ఆ శిష్యుడి మీద వాత్సల్యంతో నెత్తి మీద చేయి పెట్టి హస్తమస్తక సంయోగం చేసి సమాధి స్థితిని కూడా కుదుర్చాడు. సమాధి స్థితి దాకా యోగంలో కూడా బలం పుంజుకున్నాడు కార్తవీర్యార్జునుడు. యోగ మార్గంలో వెళుతున్నాడు, కర్మ మార్గంలో వెళుతున్నాడు, రాజమార్గంలో వెళుతున్నాడు, ధర్మ మార్గంలో వెళుతున్నాడు. అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు నా మనసులో గర్వం మొలకెత్తిందా అని చూసుకుంటూనే ఉన్నాడు.
చూసుకుంటూనే ఉన్నాడు. కానీ ఆ గర్వం మొలకెత్తటం మానేసి చాప కింద నీరులా పరుచుకోవటం ప్రారంభించింది. ఎలా ప్రారంభించింది? గర్వం మొలకెత్తిందా అని ఈయన చూసుకుంటున్నాడు. మొలకెత్తలేదు అని మనస్సు సమాధానం చెప్తోంది. నాకు గర్వం కూడా లేదు, నాకు గర్వం లేదు అనే గర్వంతో మొదలైపోయింది. చాప కింద నీరులా గర్వం ప్రసరించటం మొదలుపెట్టింది. ఆ ప్రసరించటంలో భాగంగా ఆయన అందరినీ అవమానించటం మొదలుపెట్టాడు. ఇన్సల్ట్ చేస్తున్నాడు. మొదట్లో తన చుట్టూ ఉండేటువంటి పరివారాన్ని ఇన్సల్ట్ చేసేవాడు చిన్నగా. తర్వాత గురువులను, వాళ్ళందరినీ, పండితులని, వాళ్ళని ఇన్సల్ట్ చేయడం మొదలుపెట్టాడు. అది కూడా దాటిన తర్వాత దేవతలను కూడా ఇన్సల్ట్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. చివరికి ఒకరోజు ఇంద్రుణ్ణి కూడా ఇన్సల్ట్ చేశాడు. అలా అందరినీ అవమానం చేయటం మొదలుపెట్టాడు. అవమానం చేస్తుంటే ఒకరోజు ఆయన వరం ఉంది కదా, గర్వం రాకూడదు అనేటువంటి వరం ఉంది కదా, ఆ వరానికి తగినట్లుగా స్వామి దయతో వాయుదేవుడు వచ్చాడు. వాయుదేవుడు వచ్చి, రాజా, నీ మనసులో కాస్త గర్వం మొలకెత్తుతోంది, నీకు తెలియటం లేదు, అందరినీ అవమానిస్తున్నావు, గర్వం విషయంలో నువ్వేమీ భ్రమపడవద్దు, దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఉపదేశం చేశాడు. చేసినప్పుడు ఈయన జాగ్రత్తగానే విన్నాడు. అవునవును, గర్వం యొక్క రూపాలు రకరకాలుగా ఉంటాయి, గర్వం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, గర్వం ఉన్నవాడు ఎప్పుడు బోర విరుచుకునే ఉంటాడని నియమమేమీ లేదు, గర్వం ఉన్నవాడు వినయంగా కూడా నటిస్తాడు, వినయంగా ఉండేవాళ్ళలో కూడా గర్వం ఉంటుంది, సాత్వికంగా నటించే వాళ్ళలో కూడా గర్వం ఉంటుంది, గర్వం యొక్క రూపాలను మనం కనిపెట్టడం కష్టం, కాబట్టి ఈయన చెప్తున్నట్లుగా నాలో గర్వం ప్రవేశించే ఉంటుంది, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అనే మాట అనుకున్నాడు. మళ్ళీ జాగ్రత్త పడుతూనే ఉండగా కూడా మళ్ళీ తెలియకుండా గర్వం ప్రవేశించింది. ప్రవేశిస్తే ఈసారి లాభం లేదనుకున్నాడో ఏమో స్వామి అగ్నిదేవుణ్ణి పంపించాడు. అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి నాకు ఆకలిగా ఉంది అని అడిగాడు. అడిగితే దాన్ని ఏముంది, మేము తీర్చేస్తామన్నాడు. వచ్చిన బ్రాహ్మడు నా ఆకలి పెద్దది అన్నాడు. మా సంపద మీ ఆకలి కంటే పెద్దది అన్నాడు ఈయన. అయితే నేను అన్నిటినీ తినేస్తాను, నాకు ఎవరు అడ్డం పడకుండా నువ్వు కాపలా కాయాలి అన్నాడు వచ్చిన బ్రాహ్మడు. అప్పుడు ఒకసారి తేరిపార చూస్తే వచ్చింది అగ్నిదేవుడు అని ఈయన కూడా తెలిసింది. తెలిసినా సరే నన్నేదో పరీక్షించడానికి ఏమైనా వచ్చాడా, లేదా ఈయన ద్వారా నేను ఉపదేశం పొందాలా, ఇలాంటి దేవతామూర్తి, నేను 10,000 యజ్ఞాలలో అర్చించినటువంటి అగ్నిదేవుడు నా ముందుకు వచ్చాడు కదా, ఈయన ద్వారా నేను పొందవలసిన ఉపదేశం ఏమిటి అని ఈయన అనుకోలేదు. అనుకోకుండా అగ్నిదేవుడంతటి వాడే నా దగ్గరకు వచ్చి కోరితే నేను కాపలా కాయక్కర్లేదా, నీకేం భయం లేదు, కోరుకో, నీకేం భయం లేదు, ఏం కావాలంటే అది కాల్చి తినేసేయి అని వదిలేశాడు. ఈ అగ్నిదేవుడు ఊరుకోకుండా అన్నిటినీ కాల్చేశాడు. వనాలని లేదా భవనాలని అన్నిటినీ కాల్చుకుంటూ వెళ్ళాడు. చివరికి వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని కూడా దహించేశాడు. వశిష్ఠ మహర్షి గారు ఆశ్రమంలో ఏదో హాహాకారాలు వినిపిస్తున్నాయి కదా అని ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుకుండా అగ్ని భక్షిస్తున్నాడు. ఈ అగ్నికి కాపలా కాస్తూ వెనకాల కార్తవీర్యుడు ఉన్నాడు. ఆయనకి కోపం వచ్చి నీవు అనవసరంగా నీ యొక్క అహంకారానికి లోనై, నీ అహంకారానికి తగినట్లుగా ఈ అగ్నిని ఇష్టం వచ్చినట్లు ముని ఆశ్రమాలను కూడా మింగేట్లుగా నువ్వు కాపలా కాస్తున్నావు. కేవలం నీ అహంకారంతోనే ఇంత దాపురించింది. కాబట్టి ఏ ముని ఆశ్రమాలను నువ్వు దహిస్తున్నావో అటువంటి ముని ఆశ్రమాలలో పుట్టినటువంటి ముని కుమారుడు నిన్ను వధించుగాక అని శాపం పెట్టేశాడు. అప్పుడు కూడా కార్తవీర్యార్జునుడికి ఏమి కళ్ళు తెరుచుకోలేదు. అప్పుడు కూడా ఏమనుకున్నాడు, పేరుకి బ్రహ్మర్షి గారినా, పేరుకి శాంతమూర్తి, కానీ శాపాలు మాత్రం చక్కగా పెడతాడు, శాపాలు పెట్టేవాడు శాంతమూర్తి ఎలా అవుతాడు అని అనవసరంగా వేరే మాట అనుకున్నాడు. కనీసం వశిష్ఠ మహర్షి గారంతటి వాడు శాపం పెడితే మనం శాప విమోచనం కోసం ఆయన కాళ్ళు పట్టుకోవాలి అనేటువంటి భావన కూడా ఈయన మనసులోకి రాలేదు. అహంకారం పూర్తిగా ఆవరించి ఉంది. ఆ తర్వాతే ఈయన దివ్య రథం ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో ఇంద్రుడిని ఏదో అవమానించాడు. ఇంద్రుడేమో వెళ్ళి శ్రీమన్మహావిష్ణువుతో మొరపెట్టుకున్నాడు. శ్రీమన్మహావిష్ణువు ఏం లేదు, ఈయన కోసం నేను పరశురామావతారంతో కిందకు వస్తున్నాను అని మాటిచ్చాడు. ఆయన పరశురామావతారంతో కిందకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన అనవసరంగా ఏదో సందర్భంలో జమదగ్ని మహర్షి గారితో ఒక ధేనువు కోసం తగాదా పెట్టుకున్నాడు. ఆ తగాదా చిలికి గాలివానైంది. ఆ గాలివానలో పరశురాముడు అనేటువంటి జమదగ్ని కుమారుడు వచ్చి తన గండ్రగొడ్డలితో ఈయన ఉండగానే ఈయన 1000 బాహువుల్ని పూర్తిగా నరికేశాడు. 1000 బాహువుల్ని ఏకకాలంలో నరికేశాడు.
అంతవరకు ఆయుధం పట్టేవాడే లేనప్పుడు, ఆయుధం పట్టేవాడు ఎవరు ఈయన రాజ్యంలో లేని పరిస్థితులలో ఒక గండ్రగడ్డలితో వచ్చి ఒక మునికుమారుడు నా యొక్క బాహువులన్నిటినీ ఖండించేశాడు అంటే ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఆ ఆశ్చర్యంతో ఎవరైనా అని కాస్త యోగబలంతో చూశాడు. చూస్తే వచ్చినవాడు శ్రీమన్ మహావిష్ణువు. స్వామి మాట ప్రకారం ఒక మహావీరుణ్ణి పంపించాడు, తన యొక్క అంశతోనే పంపించాడు. ఆ మహావీరుడితోనే నాకు మరణం రాసి ఉంది అని అనుకుని ఆయనకి పూర్తిగా శరణు పొంది మరణాన్ని పొందేశాడు. చివరికి ఈయన ఆయన శిరస్సును కూడా ఖండించేశాడు. తర్వాత చాలా చాలా సంఘటనలు జరిగినాయి, అవన్నీ వేరే ప్రస్తావన. ఈ చరిత్రలో, ఈ కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్రలో ఎంత స్థాయికి వెళ్ళాడు, ఎంత జీరో నుంచి ఎంత హీరో స్థాయికి వెళ్ళాడు. చేతులే లేని స్థితి నుండి సహస్రబాహు కింద ఎలా వెళ్ళాడు, రాజ్యానికి నేను పనికిరాను అనుకునేటువంటి స్థితి నుండి రాజ్యంలో నేను తప్ప ఎవరూ అధికారులు అక్కర్లేదు అనే స్థాయికి ఎలా వెళ్ళాడు, రాజ్యంలో ధర్మాన్ని ఎలా ప్రతిష్టాపన చేశాడు, ఆయన్ని తలుచుకుంటేనే పోయిన వస్తువులు తిరిగి వచ్చేటువంటి సామర్థ్యాన్ని ఎలా పొందాడు, ఆయన్ని తలుచుకుంటే ధర్మ మార్గంలో మానవులు నడిచేటట్లుగా ఎలా వరాలను పొందాడు, సామర్థ్యాన్ని పొందాడు. పొందినవాడు అహంకారంతో ఎంతటి నీచాలకు దిగజారాడు, లేదా ఎంతటి దుస్థితికి తనే దిగజార్చుకున్నాడు తనను తాను. ఆ అహంకారం కూడదు అని తెలుసుకున్నాడు, అహంకారం వస్తోందా అని నిరంతరం వెతుక్కున్నా సరే ఆ అహంకారానికే అనవసరంగా బలైపోయాడు. అహంకారం చేసేటువంటి హాని సామాన్యమైనది కాదు. ఎంతటి అసాధారణమైన ప్రతిభావంతులకైనా సరే, ఎంతటి అసాధారణమైన ప్రజ్ఞాశాలులకైనా సరే అహంకారం చాలా తీరని నష్టాన్ని కొని తెస్తుంది అని చెప్పడానికి కార్తవీర్యార్జునుడి ఉదాహరణే సరి అయిన ఉదాహరణ. అహంకారం అనే అంశాన్ని పక్కన పెట్టేస్తే మటుకు కార్తవీర్యార్జునుడి చరిత్ర లాంటి చరిత్ర మరొకటి ఉండదు. ఎంత సున్నా స్థాయి నుండి, ఏమీ లేని స్థాయి నుండి మహోన్నతమైనటువంటి శిఖర స్థాయికి ఎదగటానికి మానవుడు ఏ ప్రయత్నం చేయాలి, ఎలా ప్రయత్నం చేయాలి, పట్టు వదలకుండా ఎలా నిలవాలి అనటానికి కూడా కార్తవీర్యార్జునుడే ఉదాహరణ. అలాగే తపోమహిమకు, యోగాభ్యాస మహిమకు, లేదా సమాధి స్థితికి, రాజ్య రక్షణకు, వీటన్నిటికీ పరిపూర్ణమైనటువంటి మంచి ఉదాహరణ కార్తవీర్యార్జునుడే. ఆయన పేరు తలుచుకుంటేనే పోయిన వస్తువులు తిరిగి వస్తాయి అంటారు, ఆయన పేరు తలుచుకుంటే దొంగలు ఇళ్లలో పడరు అంటారు, లేదా ఆయన పేరు తలుచుకుంటే దొంగతనం చేయబడినటువంటి వస్తువులు మళ్ళీ తిరిగి వస్తాయి అంటారు. రకరకాల ప్రభావాలు ఉండేటువంటి మహానుభావుడు, మంత్రశాస్త్రంలో ఒక దేవతగా కీర్తించబడేటువంటి మహానుభావుడు ఆయన. అంతటి మహానుభావుడైనా సరే చిన్నపాటి అహంకారానికి లొంగితే చివరికి తన వినాశాన్ని తానే కొని తెచ్చుకున్నట్లయింది అనే విషయాన్ని మనం గుర్తించుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి అంశాన్ని కూడా అథచేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి అనేటువంటి హెచ్చరికను కూడా మనం మనసులో ఉంచుకుంటూ మనకు ఉండేటువంటి సామర్థ్యం, మనకు ఉండేటువంటి సంపదలు, మనకు ఉండేటువంటి స్వతంత్రత, ఇవన్నీ కూడా పరిమితమైనటువంటివి. ఇవి ఒక కాల పరిమితికి లేదా ఒక సామర్థ్య పరిమితికి లోబడి ఉండేటువంటివి. వీటి ద్వారా మనం అహంకరించవలసింది అనేది ఏమీ లేదు, వీటి ద్వారా మన గొప్పతనం అనేది లేనే లేదు. మన గొప్పతనాలన్నీ కాలగర్భంలో కలిసిపోవలసినవే అనేటువంటి భావాన్ని మనసులో ఉంచుకుంటూ మన గొప్పతనాన్ని మించి, మన సామర్థ్యాన్ని మించి ఉండేటువంటి ఆ పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశాలన్నిటినీ పాటించటమే మనకు ఉండేటువంటి ఏకైక మార్గం అనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవలసిన అవసరం ఉంది. పరమాత్మ చెప్పినటువంటి మాట, వీటికి ఎదురు చెప్పేటువంటి ధైర్యం మనకు ఏ క్షణాన కలుగరాదు అని పరమాత్మ మనసులో భావిస్తున్నాడు. ఆ భావనతోనే ఈ రకమైన ఉపదేశం చేస్తున్నాడు. మనం అయితే అలాంటి వాళ్ళము కాము. మనం ఏదో కాస్త చిన్న చిన్న గొప్పదనాలని మనసులో ఉంచుకున్నా, మేము ఆ విషయంలో గొప్ప, పదవిలో గొప్ప, లేదా సంపదలో గొప్ప, మరొక దాంట్లో గొప్ప అని చిన్న చిన్న ఇవి గొప్పదనాలని మనసులో ఉంచుకున్నా, మరి పరమాత్మకు ఎదురు చెప్పేంత గొప్పదనాన్ని మనమేమి భావించటం లేదు. కాబట్టి మనం ఈ చిన్న చిన్న గొప్పదనాలని కూడా తగ్గించుకుంటూ మన పక్కవారి కంటే మనం గొప్ప అనేటువంటి భావనను తగ్గించుకుంటూ అహంకారాన్ని మనసులోకి రానివ్వకుండా, అహంకారంతో నిమిత్తం లేకుండా కేవలం పరమాత్మ చెప్పినటువంటి స్వకర్మాచరణ, ఆ స్వకర్మాచరణను పరమాత్మలో సమర్పించుకోవటం, తద్వారా పరమాత్మ తత్పరతను సాధించుకోవటం, పరమాత్మనే చిత్తంలో స్థిరంగా ఉంచుకోవటం అనేటువంటి అంశాలను సాధించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నానికి పరిపూర్ణమైనటువంటి రీతిలో
అహంకారాన్ని పక్కకి తోసి కనీసం కార్తవీర్యార్జునుడికి వచ్చినటువంటి లేశమాత్రమైన అహంకారాన్ని కూడా మనలోకి దరిజేరనివ్వకుండా సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసీ యత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ మచ్చిత్తః
మచ్చిత్తः సర్వదుర్గాణి మచ్చిత్తः సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి నశ్రోష్యసి వినంక్ష్యసి యదహంకారమాశ్రిత్య యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ప్రకృతిస్త్వాం నియోక్ష్యసి స్వభావజేన కౌంతేయ స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోऽపి తత్ కరిష్యస్య వశోऽపి తత్ ఈశ్వరः సర్వభూతానాం ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి హృదేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఇతి తే జ్ఞానమాఖ్యాతం ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు యథేచ్ఛసి తథా కురు సర్వగుహ్యతమం భూయః సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం తతో వక్ష్యామి తే హితం మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః మోక్షయిష్యామి మా శుచః ఇదం తే నా తపస్కాయ ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా భక్తాయ కదాచన
वाचन न चाशुश्रूषवे वाच्यम् न चाशुश्रूषवे वाच्यम् न च मां योऽभ्यसूयति न च मां योऽभ्यसूयति य इदं परमं गुह्यम् य इदं परमं गुह्यम् मद्भक्तेष्वभिधास्यति मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा भक्तिं मयि परां कृत्वा मामे वैष्यत्य संशयः मामे वैष्यत्य संशयः न च तस्मान्मनुष्येषु न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रीतः शुभान् लोकान् सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् प्राप्नुयात् पुण्यकर्मणाम् कच्चिदेतच्छ्रुतं पार्थ कच्चिदेतच्छ्रुतं पार्थ त्वय्यैकाग्रेण चेतसा त्वयैक लब्धा नष्टो मोहस्मृतिर्लब्धा नित्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् संवादमिममश्रौषम् अद्भुतं रोमहर्षणम् अद्भुतं रोमहर्षणम् व्यासप्रसादाच्छ्रुतवान् व्यासप्रसादाच्छ्रुता एतद्गुह्यमहं परम् एतद्गुह्यमहं परम् योगं योगेश्वरात् कृष्णात् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयत स्वयम् साक्षात् कथयत स्वयम् राजन् संस्मृत्य राजन् संस्मृत्य संवादमिदमद्भुतम् संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यम् केशवार्जुनयोः पुण्यम् हृष्यामि च मुहुर्मुहुः हृष्यामि च मुहुर्मुहुः तच्च संस्मृत्य तच्च संस्मृत्य रूपमत्यद्भुतं हरेः रूपमत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरः कृष्णः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम ध्रुवानीतिर्मतिर्मम इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसन्न्यासयोगनामक मोक्षसन्न्यासयोगनामक अष्टादशाध्यायान्तर्गतश्लोकाः अष्टादशाध्यायान्तर्गतश्लोकाः మోక్ష సన్యాస యోగంలో ఉన్న మూడవ భాగం 28 శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన చేసుకుందాం.
कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरे कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నామ సంకీర్తన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.